ఆయన పుట్టి పెరిగిన రాయలసీమ 52 స్థానాలు ఉంటే 49 స్థానాలు ఆయన కట్టబెట్టారు. ఆ కట్టబెట్టిన రాయలసీమ ఏం ఆశించింది? చంద్రబాబు నాయుడు కొంత పారిశ్రామికీకరణ దిశగా అడుగులేశాడు. ఇక్కడ మన ప్రాంత ముఖచిత్రాన్ని మార్చే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేశాడు. చంద్రబాబు నాయుడు కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి మరింత వేగంగా పారిశ్రామికీకరణ పెంచగలుగుతాడు. ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేయగలుగుతాడు. అన్నిటికన్నా ముఖ్యంగా మా ప్రాంతం నుంచి వలసలు లేని ఉపాధి కల్పిస్తాడు అని చెప్పని రాయలసీమ ప్రజలు ఆశించారు. మరి రాయలసీమకి ఇరిగేషన్ పరంగా ఏం న్యాయం జరిగింది? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈయన 2,500 కోట్లు మాత్రం ఖర్చు పెట్టే. ఇవన్నీ సమీక్ష చేసుంటే చర్చకు ఇప్పుడు వాస్తవ దృశ్యాన్ని నుంచి దూరం జరిగి వాస్తవాన్ని పరిగణలోకి తీసుకోకుండా తనొక భ్రమంలో ఉండి, అంటే ఆయన నేను అద్భుతమైన పరిపాలన ఇచ్చా కాబట్టే వైనాట్ 175 అంట ఒక భ్రమంలో ఆయన ఉండిపోయాడు. అంటే దీని వెనక వేరే కారణాలు ఉండి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డికి సమీక్ష చేసుకోకపోవడం పట్ల ఎందుకు ఓడిపోయామో, అంటే సమీక్ష చేస్తే కొన్ని విషయాలు బయటకు వస్తాయి, ప్రజలకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఈ ప్రజలకి తెలియకుండా ఎందుకు ఓడిపోయాం? వడస్మిల్ గారు, ప్రజలకు తెలియకుండా ఎందుకు ఓడిపోయాం, సమీక్ష చేయకుండా ఉండడం వెనక జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా వ్యూహం ఉండి ఉండవచ్చా? అంటే బుర్రతో కోడు కాబట్టి అతనికి అలాగే ఉంటుందండి. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే అతను రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టు అతను మందులు అవసరం, మందులు వాడుతున్నాడు. అతను వాళ్ళు చిత్త చాంచల్యంతో ఉంటారు. అలాగని చెప్పేసి క్రూరమైన తెలివితేటల్లో వాళ్ళు సిద్ధహస్తులు నెంబర్ 1 స్థానంలో ఉంటారు క్రూరత్వంలో. వాళ్ళు చిన్నప్పుడు తూనీగలు తోకలాగేయటం, చీమలు పట్టుకు నిలిపేయటం లాంటి పనులు కానీ మొదలెట్టు ఉంటారు. వాళ్ళు తరచి చూస్తే వాళ్ళ బాల్యంలో కూడా మనం లోపలికంటే వెళ్ళి చూస్తే స్కూల్లో పక్కోడి బ్యాగ్లో ఆ హోంవర్క్ బుక్లో ఇంకు పోసేయటం, అది ఎదురు కూర్చున్నవాడు చొక్కా మీద ఇంకు చల్లటం లాంటి దగ్గర నుంచి మొదలెడతారు వాళ్ళు. ఇక్కడ ప్రస్తుతానికి వస్తే అతను చెయ్యని అరాచకం లేదు, అతను పూర్తిగా తెలుసు. నేను అరాచకం చేస్తాను అనుకోవట్లేదు, కానీ ఇది నేను ఒక రాజుని, నేను చెప్పిందే జరగాలి. అతను ఒక రాజప్రసాదం. గోల్డ్ ఫింగర్ సినిమాలో విలన్ టైప్ అండి. ఆ సినిమా చూసుంటాడు ఎప్పుడో. జేమ్స్ బాండ్ సినిమా గోల్డ్ ఫింగర్ అని ఒక సినిమా వచ్చింది. అందులో ఒక చిన్న పిల్లిని పెట్టుకుని కూర్చుంటూ ఉంటాడు. ఆడికి ఇంకెవరు కనపడరు, ఒకళ్ళో ఇద్దరు వెళ్తారు అందరికి. బాస్ నెంబర్ 1. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రజలు అతను ఒక వరుస మొదలుపెట్టాడు. మొట్టమొదటగా తెలుగుదేశం కార్యకర్తలని, నాయకులని టార్గెట్ చేశాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన దాని గురించి పట్టించుకోలేదు. వాళ్ళు రేవెట్టు కొట్టుకుంటూ పోయారు. ఊళ్ళు ఖాళీ చేస్తారు, రోడ్లకు అడ్డంగా గోడలు కట్టారు, రక్తగాయాలతో ఆత్మకూరులో ఆహాకారాలు చేశారు, ఆర్తనాదాలు చేశారు తెలుగుదేశం కార్యకర్తలు. సరే, వాళ్ళు ఎలాగ కొట్టారు? పోలీసు అధికారుల దగ్గరికి వెళ్ళి చెప్తే వీళ్ళు విజయారావు అనుకుంటే ఎస్పీ, మీరు మాత్రం చేయలేదా అన్నాడంట. అప్పుడు నెల్లూరు ఎస్పీగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు నెల్లూరు, అప్పుడు ఆత్మకూరు అంటే మీకు పల్నాడు, పల్నాడులో ఆత్మకూరు. ఓకే. అయితే అప్పుడు గుంటూరు ఎస్పీ కదా, గుంటూరు రూరల్లో, గుంటూరు. ఇలాగా చంద్రబాబు నాయుడు గారు సరే చలో ఆత్మకూరున్న కార్యక్రమం తీసుకుని ఎలక్షన్ అయిన వెంటనే, రిజల్ట్ వచ్చిన వెంటనే, అతను అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వాళ్ళకి మీకు మొట్టమొదటిసారిగా దేశంలో తుఫాన్ వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు, విపరీతమైన గుజరాత్లో ప్లేగు వ్యాధి ఇలాగ ప్రబలినప్పుడు మాత్రమే శిబిరాలు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ, బాధితులందరికీ, నష్టపోయిన నిర్వాసితులకి ఒక శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ దేశంలోనే ఒక రాజకీయ పార్టీ బాధితులు మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో శిబిరాలు ఏర్పాటు చేశారు 2019లో అధికారం మారిపోయిన వెంటనే. అది గుర్తుందా? ఇప్పుడున్న పాలకులకి అది గుర్తుపెట్టుకోవాలి ఒకసారి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడి వైసీపీ వాళ్ళు కూడా అది గుర్తుపెట్టుకోవాలి. నేను అదే అంటున్నా. రాజేష్ గారు, ఏదైతే శ్రీనివాసరావు గారు చెప్పారో, ఆనాడు ఊళ్ళకు ఊళ్ళు భయం గుప్పిట్లో